సమావేశాన్ని ఉద్దేశించి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి జేబీ పాటిల్ గారు మీడియా మిత్రులందరికీ నమస్కారం. జైరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా శ్రీ జేబీ పాటిల్ గారు పోటీ చేస్తున్నటువంటి విషయం మీకు అందరికీ కూడా తెలుసు. గత 2.5 నెలలుగా అహర్నిశలు కష్టపడ్డటువంటి భారతీయ జనతా పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ప్రతి ఒక్కరికి కూడా వారు చేసినటువంటి కష్టానికి భారతీయ జనతా పార్టీ తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా అందరి కృషి ఫలితం వల్ల జైరాబాద్ పార్లమెంట్ స్థానం భారతీయ జనతా పార్టీ మొట్టమొదటిసారిగా సొంత బలంతో గెలుచుకోబోతూ ఉన్నాం. తప్పకుండా అన్ని సర్వేలు కానీ మాకున్నటువంటి సమాచారం ప్రకారం మంచి మెజారిటీతో ఈ సీటును మేము గెలుచుకోబోతూ ఉన్నాం. మరి కొన్ని స్థానాల్లో అధికార పార్టీకి సంబంధించిన కొందరు అత్యుత్సాహంతో మరి మా కార్యకర్తల మీద దౌర్జన్యానికి పాల్పడినటువంటి విషయం మీడియా ద్వారా ప్రజలందరూ కూడా చూస్తారు. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కార్యకర్తల పక్షాన నిలబడడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నాం. ఎవరు కూడా భయపడవలసిన అవసరం లేదు. తప్పకుండా జైరాబాద్ పార్లమెంటే కాదు, తెలంగాణ రాష్ట్రంలోని అత్యధిక స్థానాలు భారతీయ జనతా పార్టీ కైవసం చేసుకోబోతున్నది. ముచ్చటగా 3వసారి మన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు మన ప్రధానిగా రాబోతున్నారు. కాబట్టి కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉండి మరి ముందు మనకందరూ కూడా మంచి రోజులు రాబోతున్నాయని ప్రతి ఒక్కరు కూడా విన్నవించుకుంటున్నాను. నమస్కారం. గత వాళ్ళు అసెంబ్లీ ఎలక్షన్ ఇంతకుముందు కూడా గ్రామ పంచాయతీ నుంచి బీజేపీ కావాలని కోరుకుంటున్నాను. మహిళా రన్నింగ్ కానీ ఇంకొక పని ప్రధాని కావాలనుకుంటూ అది బీజేపీ మీరు ప్రచారంలో తిరిగిపోయి ఏది కోరుకున్నారు? అదే ఇంతకుముందు పనిచేసినప్పుడు రోడ్స్ చేస్తున్నాం, ఇండస్ట్రీ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం, రైల్వే లైన్ చేస్తున్నాం, డెవలప్మెంట్ చేస్తున్నాం. ఇంకా రావడం డెవలప్మెంట్లో కావాలంటే ఇండస్ట్రీ అదే దీనికి జైరాబాద్లో మోడీ భారతదేశం ఎక్కడ కూడా పోటీ లేదు. నిమ్స్ ఉంది, అది జైరాబాద్ నిమ్స్ వచ్చింది. అది వస్తే ఎట్లాంటి బెనిఫిట్స్ వస్తాయి? ఇప్పుడు ఎన్నో రోజులైంది అది ప్రకటించి, ఎందుకు జాప్యం అవుతుంది? అదే బీజేపీ గవర్నమెంట్ రాష్ట్ర ప్రభుత్వాలు
కొంచెం గట్టిగా గట్టిగా తెలంగాణ కెపాసిటీ जय श्री राम। मीडिया के सभी लोगों को बहुत बहुत नमस्कार। इलेक्शन के मेरे जीत के लिए जो लोगों ने काम किए सभी लोगों को मैं बहुत धन्यवाद देना चाहता हूँ। और सभी के लिए नेता हो हमारे जयराम पार्लियामेंट के सभी प्रजातंत्र को इसी के साथ साथ अपनी बातें इसी के साथ साथ समाज के लोगों के साथ सभी लोगों को